పండుగ మరినేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు చెక్క బండి దారి చూపే బండి ఇది కథ కాదు జీవితం బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. అనుకోని పరిచయాలు అనర్థాలకు దారి తీస్తాయి. ఒక అమ్మాయి పరిచయం ఒక కుటుంబంలో కలకలం రేపింది. ఇద్దరు భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టింది. అంతు తెలియని స్థితిలో, అర్థం కాని పరిస్థితిలో ఉన్న భార్యాభర్తల యథార్థ గాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు సుమలత. ఈమెకు రాచయ్యతో 5 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. సుమలత రాచయ్యకు ఉపాధి లేని సమయంలో సైతం ఊతమిచ్చింది. సజావుగా సాగుతున్న ఈమె సంసారంలో రాచయ్యకు ఒక అమ్మాయితో ఏర్పడిన అనుకోని పరిచయం చిచ్చుపెట్టింది. ఇప్పుడు ఆ అమ్మాయే రాచయ్యకు భార్యను అని, రాచయ్య వల్ల తాను గర్భవతిని అయ్యాను అని, ఆస్తిలో వాటా కావాలంటూ ఫోన్ చేసి తనను హింసిస్తోంది అని, ఆ అమ్మాయి నుండి తనను తన భర్తను కాపాడి తనకు న్యాయం కల్పించమంటూ సుమలత బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. ఇప్పుడు సుమలత తన ఆవేదనను మనతో చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చింది. మీకు పెళ్ళి ఎన్నాళ్ళైంది? 5 years అయితే. పిల్లలు ఉన్నారా? ఉండిపోయింది మేడం. ఇప్పుడు 2 years కింద. 2 years కింద. అంటే పుట్టిన తర్వాత చనిపోయిందా లేకపోతే అబార్షన్ అయింది. మీరు ఎక్కడైనా జాబ్ చేస్తారా? ఏమైనా పని చేస్తారా? ఇంటి దగ్గరనే ఇంటి ఉంటుంది. దగ్గరే ఉంటారు. మీరేం చదువుకున్నారు? ఇంటర్. మీ ఆయన ఏం చదువుకున్నాడు? ఆయన 10th ఫెయిల్ మేడం. మీ అమ్మ నాన్న ఉన్నారా? మీ తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది? మేము 4 మేడం. అంటే సిస్టర్స్ అయినా బ్రదర్స్? సిస్టర్స్, ఒక బ్రదర్. సరే, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి? ఇంకొక ఆమె ఉంది మేడం. ఇంకొక ఆమె ఉంది. మీ భర్తతో తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది? అతను ఒక్కడే, 2 చెల్లెళ్ళు. సో మీరు మీ అత్తమామలతో కలిసి ఉంటారా, సపరేట్ గానే ఉంటారా? ఫస్ట్ ఉండేవాళ్ళం మేడం. తర్వాత ఈయన మా అమ్మ వాళ్ళ దగ్గర MRF లో చేసిండు అన్నట్టు. మీ అమ్మ వాళ్ళ దగ్గర MRF లో చేసిండు సదాశివపేటలో. పెళ్ళైన తర్వాత మీ అత్తమామల దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళారా అసలు? అక్కడనే 4 నెలలు 5 నెలలు ఉన్నాం మేడం. ఆ తర్వాత మీ అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసారు. వేరే రెంట్ తీసుకొని ఉన్నాం మా అమ్మ వాళ్ళ దగ్గర కూడా. MRF లో చేస్తుండే 1 year. అక్కడ మానేసి మళ్ళీ వేరేగా డ్రైవింగ్ చేసిండు అన్నట్టు. అది మానేసి మా వదిన వాళ్ళు సిటీ హైదరాబాద్ లో ఉంటారు. అక్కడ వెళ్ళినాం. అక్కడ వెళ్ళినాక ఇట్లా జరిగింది మేడం. ఏం జరిగింది హైదరాబాద్ వెళ్ళిన తర్వాత? మేమిద్దరము ఫస్ట్ మంచిగానే ఉన్నాం మేడం. ఇట్లా చిన్న చిన్న గొడవలు వస్తే కూడా నేను ఎప్పుడు కంప్లైంట్ ఇయ్యలేను, నేను ఏం చేయలేను ఎంత కొట్టినా గానీ. అయితే 4 months కింద ఈయన కొట్టి తోలిచ్చింది అన్నట్టు. ఎందుకు కొట్టాడు మిమ్మల్ని? జాబ్ మానేసింది మేడం. 4 నెలల నుంచి. బండి కొన్నాడు, బండి ఫైనాన్స్ కట్టేది ఉంది. ఏ బండి కొన్నాడు? నడిపించాడు బైక్ మేడం. బైక్ కొనుక్కున్నాడు, ఫైనాన్స్ కట్టాలి, జాబ్ చేయడం మానేసి 4 నెలల రెంట్ కట్టకపోతే ఎవరు ఊకోరు కదా మేడం. అమ్మ ఇల్లు గల్లకైనా కానీ ఊకుంది. తర్వాత అయినా సరే కడుదురమ్మా పొమ్మని అని చెప్తే ఈయన అయినా కానీ పోలేడు మేడం. పోకపోయేసరికల్లా బండి ఫైనాన్స్ దగ్గరకు వచ్చింది. తీసుకురాపో అది ఇది అని చెప్పేసి కొట్టిండు. డబ్బులు తెమ్మన్నాడు మిమ్మల్ని? కొట్టినా కానీ మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి పోయి తెచ్చుకుండు మేడం. తెచ్చుకున్నాక మళ్ళీ వచ్చి కొట్టేసిండు. అంటే మీరు మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు తెచ్చుకున్నారా? వచ్చిండు. మీ ఆయన వెళ్ళి తెచ్చా బండి ఫైనాన్స్ కట్టేసిండు. ఇల్లు కిరాయి కూడా కట్టేసారు మేడం 4 నెలలు. కట్టినాక కూడా మంచిగా చూసుకోవచ్చు కదా మేడం. మళ్ళా కొట్టిండు. కొట్టాడు మళ్ళీ. అయితే ఇట్లనే తీసుకురాపో చెయ్యు అది ఇది అని చెప్పేసి కొట్టినాక కూడా మళ్ళీ డబ్బులు తెమ్మన్నాడు. అయితే కొట్టి పంపిస్తే నేను వెళ్ళిపోయిన అదే 6 గంటలకు వెళ్ళిపోయిన ఉంటే ముక్కులకి బ్లడ్ బాగానే వచ్చింది మేడం కొడితే. నేను అదే 6 గంటలకు వెళ్ళిపోయినా మా ఇంటికి. ఒకసారి వచ్చిండు నైట్. మీరు హైదరాబాద్ లో ఉన్నారు? సదాశివపేటకి వెళ్ళిపోయారు. అయితే ఒకసారి వచ్చిండు నైట్ మా ఇంటికి 1 నెల తర్వాత. రాని నేను రాను, పెద్దవాళ్ళని తోలుకొస్తే వస్తాను నేను చెప్పిన మేడం. ఆయన రాలేడు, నన్ను తోలుకోపోలేడు. తోలుకోకపోయేసరికలా ఇట్లనే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే కానీ వెళ్ళిండంట మేడం. వెళ్ళేసరికలా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు డ్రింక్ చేసిరంట. ఆ డ్రింక్ లో ఏం పోసిరో ఏం తీసిరో తెలియదు మేడం. తెలియకపోయేసరికల్లా 3 days వరకు ఆయనకు ఏమి ఇది తెలియదంట. అంటే 3 days ఆయన మైకంలోనే ఉన్నాడు. తర్వాత సోమత వచ్చినాక ఈయన పైసలు కొట్టేసిర్రు, అవి ఇవన్నీ కొట్టేసిర్రు.
నా జేబులో పైసలు ఉన్నందుకు ఇంటికి వచ్చేసిండు. ఇంటికి వచ్చినాక మళ్ళీ చూస్తే పర్సు లేదు, పైసలు లేవు, అది ఇది అని చెప్పి చూస్తాల కల్లా మళ్ళీ ఒక రోజు అడగడానికి అని పోతే మేము పెళ్లి చేసుకున్నాం అది ఇది అని చెప్పి చెప్పిండంట. ఎవరు పెళ్లి చేసుకున్నారు? ఇంకొక అమ్మాయి. ఎవరు ఇంకొక అమ్మాయి? ఎవరు? చందానగర్ లో ఉంటది మేడం. ఆ అమ్మాయికిను మీ ఆయనకి సంబంధం ఏంటి? వాళ్ళ ఫ్రెండ్ ఉండు కదా మేడం, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మరదలు అంట ఆమె. ఆమెను ఎక్కడ కలిసాడు మీ ఆయన? ఏమో మేడం నాకు తెలియదు. అంటే మీ ఆయన బర్త్డే పార్టీకి అని వెళ్ళినప్పుడు ఆవిడ అక్కడ ఉందా? ఆ పార్టీలో ఉందంట మేడం, కానీ నాకు తెలియదు మేడం. సో నువ్వు వేరే పెళ్లి చేసుకున్నావు అని చెప్పారు డబ్బుల కోసం నిలవడానికి వెళ్తే. నేను అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మీ ఆయన అని చెప్పారా? అప్పుడు దానికి మీ ఆయన ఏమన్నాడు? వాళ్ళని కొట్టేసి వచ్చిందంట మేడం, నాకు తెలియదు ఈ విషయం అది ఇది అని చెప్పేసి ఆయన అన్నాడు. వాళ్ళేమో రోజు ఫోన్ చేసి మస్తు టార్చర్లు పెడతాడు మేడం. ఆమె తిట్టింది కాక ప్రతి ఒక్క మొగలతో కూడా తిప్పిస్తాడు మేడం. ఏమని తిట్టిపిస్తుంది? అన్ని కలిసి మాటలు, నువ్వే ఉంచుకొని వచ్చినవే, నేనే తీసుకొని వచ్చిన. ప్రతిరోజు 4 నెలల నుంచి ఇదే టార్చర్. 4 నెలల నుంచి నేను పెళ్లి చేసుకున్నాను, నా మొగుడు తీసుకొని వచ్చినావు. అవును, నీకు 5 సంవత్సరాల ముందే మీ పెళ్లి అయింది కదా? అదే ముందే చేసుకున్నాను అని డబ్బా ఇస్తుంది మేడం. అంటే ఎప్పుడు చేసుకుందంట ఆవిడ? ఏమో మేడం, నేను అవన్నీ అడగలేను. మీ ఆయన ఏమంటాడు ఇప్పుడు? నేను చేసుకోలేనని ఆయన అంటున్నాడు. ఏం ప్రూఫ్లు ఉన్నాయంటే ఫొటోస్ ఉన్నాయని చెప్తుంది మేడం. ఫొటోస్ చూపించిందా మీకు? నేను చూడలేను మేడం, ఊర్లో అంటుర్రు. 3 సార్లు ఈ విషయం తెలిసినాక కంప్లైంట్ ఇచ్చిన, పోలీస్ కంప్లైంట్. అడిపోయి చూస్తాల కల్లా దాన్ని దాచి పెడుతుర్రు. ఎవరు దాచి పెడతారు? మా అత్తమ్మ మామ వాళ్ళు. ఓ, అమ్మాయిని చూపించారు. అంటే మీ అత్త మామల దగ్గర వెళ్తుంది, ఆల్రెడీ వస్తుంది పోతుంది. మీ అత్త మామల దగ్గరికి. మరి మీ ఆయన అక్కడే ఉంటాడా? మా ఆయన ఇక్కడ మేము మల్లెపల్లిలో ఉంటున్నాం మేడం. మీ ఆయన లేకుండా ఆవిడ మీ అత్త వెళ్తుంది వస్తుంది. ఎందుకు వెళ్తుంది? అదే అర్థం అవుతలేదు మేడం. ఆమెనేమో 2 లక్షలు ఇస్తాను ఆశ చూపిస్తుంది ఇప్పుడు. ఎవరికి? మీ అత్త మామక. అందుకని మీ అత్త మామ మీ ఆయనకి నీకు అగేన్స్ట్ గా మాట్లాడుతున్నారా? అంటే మీ ఆయనకి కూడా ఇష్టం లేదు కదా? మరి ఆయనకు కూడా ఇష్టం లేదు, కానీ వాళ్ళేమో ఊర్లోనేమో చేసుకున్నావు అంట కదరా 2 నేలు అది ఇదనే మాట మాట్లాడుతున్నారు మేడం. ఊర్లో కూడా ఎవరు మాట్లాడుతున్నారు? ఊర్లో జనాలు అందరు. జనాలంటే ఊర్లో చుట్టుపక్కల వాళ్ళ, మీ సర్పంచ్ పక్కల వాళ్ళు అందరు. మీ అత్త మామ ఏమంటున్నారు? మీ అత్త మామ కూడా అదే వాళ్ళు. మా అత్త మామనేమో నేను దేలేను, మాకు తెలియదు అనే మాట మా దగ్గర మాట్లాడుతుర్రు. అదేమో మా అత్తమ్మ మామ మా అడవిలో అందరు నాకే సపోర్ట్ చేస్తుర్రే, నీ దిక్కు ఎవరు సపోర్ట్ చేస్తలేరు అనే మాట మాట్లాడుతుంది. పోలీసులు తీసుకొని మీరు వెళ్తే ఆ అమ్మాయి దొరకదా? లేదు అసలు. అమ్మాయికి ఇల్లు వాకిల్లేదా? వాళ్ళ ఇంటికి వెళ్ళారా పోలీసు? ఏమో మేడం మాకు తెలియదు, మేము అక్కడ ఇయ్యలేము, ఇక్కడ వచ్చినప్పుడే ఇచ్చినాం, ఇక్కడ ఉండలేదు. మీరు మధ్యలో మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయారు కదా, కొట్టి మీ ఆయన 4 నెలల ముందు పంపించేశాడు అన్నారు కదా. మళ్ళీ మీరు ఎప్పుడు వచ్చారు మీ ఆయన దగ్గరికి? ఆయననే వచ్చింది మేడం. నాకు ఒక దగ్గరికి మా అమ్మంతుకు ఒక రోజు వెళ్ళిన ఉంటా అన్నట్టు, చిన్న యాక్సిడెంట్ అయ్యింది. ఆయనకి ఎవరు చెప్పారో వచ్చిర్రు చూడ్డానికని వచ్చేసరికల్లా మా నాన్నకి ఇట్లనే అక్కడ సిటీలో డ్రైవింగ్ చేస్తున్నా కదా, పైసలు వచ్చేట్టున్నాయి తీసుకొని వస్తాం రా ఇద్దరు అని చెప్పేసి మా నాన్న మా ఆయన ఇద్దరు కలిసి వెళ్ళేసరికల్లా పైసలు వచ్చేట్టున్నాయి అంట కదా అని మా నాన్న మాట్లాడింది. మా నాన్న మాట్లాడేసరికల్లా ఈయనకు పైసలు ఎక్కడ, ఈయన మా అల్లుడు అని చెప్పిందంట. అంటే మీ ఆయన చెప్పాడా నాకు పైసలు రావాలని తీసుకెళ్ళాడు? మా నాన్నని తీసుకెళ్ళిండు. ఎవరు? వీళ్ళ ఇంటికి. అంటే ఎందుకు వెళ్ళాడు? ఏదో ఈ పర్సు గిరిసిపోయింది కాబట్టి అడగడానికి వెళ్ళాడు. అప్పటి వరకు మీ ఆయనకు కూడా తెలియదు. మీ ఆయన ఇప్పుడు ఎక్కడైనా పని చేస్తున్నాడా? ఇక్కడ మల్లెపల్లిలో చేస్తుంది మేడం. మల్లెపల్లిలో చేస్తున్నా. ఇప్పుడు మీ ఆయన ఏమంటున్నాడు? ఆ తామకి నాకు సంబంధం లేదంటుంది, కానీ అది మాత్రం నాకు వాటా కావాలని అంటుంది మేడం. అంటే మీ ఆయనకు ఆస్తుందా బాగా? ఇల్లు భూమి ఉంది మేడం. ఇల్లు ఎక్కడ ఉంది? అంటే ఇప్పుడు మీ అత్తమామలు ఉన్న ఇల్లేనా వేరే ఇల్లా? మా అత్తమామలు ఉన్న ఇల్లే. అంటే మరి ఆ ఇంట్లో అందరికి బాగా ఉంటది కదా, మిగిలిన వాళ్ళకి కూడా ఉంటదిగా. మీ ఆయనతో తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది? మా ఆయన ఒక్కడే, 2 చెల్లెళ్ళు. 2 చెల్లెలు. మరి వాళ్ళ చెల్లెళ్ళకి ఇచ్చేది లేదు, ఇంకా ఇల్లు ఇందే. మీ అత్తమామల తర్వాత ఇల్లు ఇతనికే వస్తుంది. సో ఇప్పుడు ఆస్తిలో వాట అడుగుతుంది ఆవిడ. సో పెళ్ళయింది, మా ఇద్దరికి పెళ్ళయింది, దానికి అన్ని ఆధారాలు ఉన్నాయంటుంది. మరి ఆధారాలు చూపించాలి కదా పోలీస్ స్టేషన్ లో. మీరు సరే ఇప్పుడు మీ ఆయన కూడా పిలిచి మాట్లాడి అడుగుదాం ఏంటంటే. మీ ఆయన పేరేంటన్నారు? రాచయ్య మేడం. రాచయ్య. ఓకే ఓకే. చెప్పండి రాచయ్య. మీ భార్య చెప్పారు ఇట్లా మీ జీవితంలో ఎవరో ఒక ఆవిడ వచ్చి మీరు ఆవిడని పెళ్లి చేసుకున్నారని చెప్తుంది అని చెప్పి, అవునా? ఆవిడకి మీకు ఎప్పుడు సంబంధం లేదు అసలు ఏం జరిగింది చెప్పండి. మీరు అసలు ఆవిడని ఎందుకు కొట్టారు? గొడవ అయింది. ఏం గొడవ అయింది? మామూలుగా బండి పైన వస్తుండే మేడం, అది డబ్బులు నేను పోయి తెచ్చుకున్నాక వదిలింది. మా అత్తమ్మ వాళ్ళు ఇచ్చారు,
తర్వాత ఏమి వచ్చినాక ఒరలింది, ఒరితే ఒకటి పెట్టినా. మీ అత్తమ్మ ఎందుకు ఇచ్చింది? మీరు ఆవిడని వెళ్ళి కొట్టి డబ్బులు తీసుకురా అని చెప్తే పంపిస్తే వెళ్ళి డబ్బులు తెచ్చింది ఆవిడ. నేను తెచ్చాను మేడం అంతకు ముందు. మీరు వచ్చి పని చేసుకుంటూ ఉన్నారు, సరేనా? పని చేసుకున్నాక డబ్బుల కోసం ఆవిడ మీరు అద్దెలు కట్టలేదు, బండి ఫైనాన్స్ కట్టకుండా ఆవిడని కొట్టి డబ్బులు తెమ్మని చెప్పారు. అప్పుడు కూడా ఆవిడ తెచ్చింది, డబ్బులు తెచ్చింది, మీరు బండి ఫైనాన్స్ కట్టుకున్నారు, ఇంటద్ది కట్టుకున్నా కూడా మళ్ళీ ఆవిడ కొట్టారు, మళ్ళీ డబ్బులు తెమ్మని. మళ్ళీ కొట్టలే మేడం, డబ్బులు తెమ్మని. రెండోసారి కొట్టాడా? అదే మేడం ఫస్ట్ టైం మామూలుగా కొట్టిండు. ఫస్ట్ టైం ఏమో కొట్టేసరికల్లా బ్లడ్ వచ్చేసింది, పైసలు తెచ్చుకొని కొట్టినాక. మళ్ళీ లక్క అని చెప్పేసింది, ఇంకా చాలా ఇదైపోయినావమ్మా, ఇక్కడ ఏమైనా అయితే మళ్ళీ మా మీద వస్తుంది, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మళ్ళీ లక్క అన్నది మేడం. మరి అదే మరి డబ్బులు తెచ్చాక కూడా కొట్టా అని చెప్తుంది కదా ఆవిడ. అట్లాగా ఒక ఆడపిల్లని కొట్టడం కరెక్టా చెప్పు? భర్త అంటే భార్యను కొట్టడానికేనా? పెళ్లి చేసుకోగానే నీకు భార్య అయిన వెంటనే నీకు ఆ రైట్, హక్కు వచ్చేస్తుంది ఆవిడని కొట్టడానికి. మీకు ఆవిడని కొట్టి పంపించేసావు, తర్వాత ఇప్పుడు నీకు ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి, అంతేగా? నువ్వు వెళ్ళావు, ఎవరింటికి వెళ్ళి తాగావు, ఆ తాగిన చోట ఏమైందో నీకు తెలియదు, 3 రోజులు అసలు మీకు ఏమైందో కూడా మీకు తెలియదు. అట్లా ఎట్లా తాగుతారు? నువ్వు ఎక్కడికి వెళ్ళి తాగావు? మా ఫ్రెండ్ వాళ్ళు. మీ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ కి నా అమ్మాయికి ఏంటి సంబంధం? వాళ్ళ మరదలు. సో నువ్వు తాగడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అమ్మాయి ఉండిందా? ఉంది మేడం ఆ రోజు. మరి ఉంది, అమ్మాయి ఉన్నప్పుడు కదా అమ్మాయి కూడా అమ్మాయితో కలిపాక తాగావు నువ్వు? ఆ అమ్మాయితో కాదు మేడం, నేను ఇంకో డ్రైవర్ ఆయన. అవును, నువ్వు ఇంకో డ్రైవర్ ఆయన తాగినప్పుడు అమ్మాయి అక్కడ ఉందా? వాళ్ళ ఇంట్లో ఉంది మేడం, మేము బయట అక్కడ వేరే ఇంట్లో. సో అక్కడ అసలు అమ్మాయిని మీకు అమ్మాయిని కలవలేదు, మీ అమ్మాయితో అసలు మాట్లాడలే మీరు అక్కడ? లేదు మేడం. అబద్ధాలు ఆడక నిజం చెప్పు. నిజం మేడం, నాకు తెలియదు మేడం, అమ్మాయి ఎవరో నాకు తెలియదు అసలు అమ్మాయిని కలవనే లేదు. నువ్వు తాగి పడిపోయావు అక్కడ? తాగినా మేడం, తాగినప్పుడు తెలుసు నాకు, గుర్తుంది, తాగింది. తాగినాక మళ్ళీ 2-3 రోజులు నాకు అసలు ఏందో అర్థమే కాదు, ఏమైందో తెలియదు నాకు. అదే తాగి నువ్వు స్ప్రో తప్పిపోయావు, నీకేమైందో తెలియదు. ఎన్ని రోజుల తర్వాత నీకు మళ్ళీ మెలకు వచ్చింది? నేను 3 రోజులు అయింది, ఇంకా 3 రోజులు అయితే డ్యూటీకి రాలేవని సార్ ఫోన్ చేసింది. సార్ ఫోన్ చేస్తే వెళ్ళినా. 3-4 రోజులు ఎడికినా. సార్ ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? అక్కడనే ఉన్నా మేడం. అంటే ఆ ఫోన్ కే నువ్వు లేచావా? లేచినా మేడం, కానీ నాకు అసలు ఆడికే 3 రోజులు అయిపోయింది, నాకు తెలియదు. నీకు తెలియదు? నీకు 3 రోజులు అయిందని ఎప్పుడు తెలిసింది? సార్ అన్నాడు మేడం, ఫోన్ చేసినప్పుడే తెలిసింది. సార్ చెప్పిండు మేడం నాకు. 3-4 రోజులు అయింది ఎడిపోయినా అంటే నాకేం తెలియలేదు. అది బర్త్డే ఉన్నా అంటే ఆయన మా ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉన్నా అంటే వెళ్ళినా. నా బండి అక్కడే ఉన్నది మేడం, బైక్ వెళ్ళినా. ఏమంటే ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఈమె కాల్కు మిషన్ లో పడ్డది మేడం. ఇంటికి వెళ్ళిపోయి డబ్బులు కావాలంటే వాళ్ళు 23,000 తీసుకున్నారు ఆయన. ఎందుకంటే నేను తాగినా మేడం, తాగినప్పుడు నాకు డబ్బులు దగ్గర ఉంటే వాళ్ళని నేను ఇచ్చిన ఆయన. అంటే తాగడానికి ముందు డబ్బులు ఆయనకి ఇచ్చావా? తాగేటప్పుడే నేను తాగుతున్నా కదా అని డబ్బులు ఆయనకి ఇచ్చిన. అంటే నీ దగ్గర పెట్టుకొని ఇచ్చావు అంతేగా? తర్వాత నేను తీసుకుంటానని ఇచ్చావు. మళ్ళీ మీకు దెబ్బ తగిలింది, స్టిచెస్ పడడానికి వచ్చినా నేను. మళ్ళీ వచ్చి డబ్బులు అడిగితే, డబ్బులు నీకెందుకు ఇస్తారు, నువ్వు మాల్లోనే నీకు పెళ్లి చేసినాము అది ఇది అని వాళ్ళ. నా భార్యకు కాల్ చేయిందంటే నీ భార్య ఏమైనా కదా అట్లా దబాయిస్తారు. ఎవరిని చూపించారు నీ భార్య? వాళ్ళ మరదలు చూపించి ఈమె నీ భార్య, నువ్వు పెళ్లి చేసుకున్నావు అన్నారు. ఇప్పుడు మీరేమన్నారు? ఇప్పుడు నేను చేసుకోవాలంటే ఫోటో ఉన్నారు, ఫోటో తీసారు. మీరిద్దరు పెళ్లి చేసుకున్నట్టు ఏముంది ఆ ఫోటోలో? ఎలా ఉంది? ఏం లేదు మేడం, ఫోటో ఆమె ఉన్నట్టు నేను ఉన్నట్టు ఉంది ఫోటో. అంటే దండలు వేసుకున్నట్టు, తాళి కట్టినట్టు అట్లా ఏదైనా ఉందా? దండలు వేసినట్టు ఇట్లా చేయి ఇట్లా లేపి ఇట్లా ఉన్నది మేడం, ఫోటో చూపించారు ఒక ఫోటో. ఆమె కూడా ఆమె మెడలో దండ మీరు వేస్తున్నట్టు. అదే మళ్ళీ డైలీ ఫోన్ చేసి ఆమెకు టార్చర్, ఆమె నాకు టార్చర్. మిమ్మల్ని కూడా మీకు కూడా ఫోన్ చేస్తా? నా దగ్గర ఫోన్ లేదు, నా పోయింది మేడం, ఫోన్ తీసుకోలేదు. సో మీకు ఫోన్ చేయదు ఇంకా? నా ఫోన్ వాళ్ళ దగ్గర. మిమ్మల్ని అసలు కలవలేదు ఆ తర్వాత అమ్మాయి? ఈమెకు ఫోన్ చేసి ఆయనకి అని తిడతా అంట మేడం. చాలా మగ పిల్లలతో ఇట చాలా సార్ నేను నా ముందు ఇట ఫోన్ చేయిస్తాను. ఆవిడతో మాట్లాడింది, ఆవిడ తిట్టింది, సరే మీతో మాట్లాడిందా? మొన్న మా ఊరు వచ్చిందంట మేడం. మా ఊరికి వచ్చినప్పుడు ఫోన్ చేసి రమ్మని చెప్పారు. మా ఊరు మామూలుగా కౌన్సిలర్ ఉంటారు, ఆయన ఇటు రమ్మని చెప్తే నేను చేసుకోలేను, నేను రానని వెళ్ళలేదు మేడం. వెళ్ళలేదు. కానీ మీతో మా ఇంటికి ఒకసారి వస్తే మా నాన్న వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మా మండల్లో. వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు మేడం, నైట్ లో వచ్చారంట. నైట్ లో మా నాన్న వాళ్ళు మండలికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వెళ్ళిపోయిందా మళ్ళీ? ఒక రోజు ఉన్నా అంట అన్ని ఊర్లో. ఎక్కడుంది? పక్క వాళ్ళ ఇంట్లో. మీ అమ్మ నాన్న దగ్గర లేదు? మా అమ్మ నాన్న స్టేషన్ లో ఉన్నారు మేడం. ఇప్పుడు ఈ అమ్మాయికి ఫోన్ చేస్తుంది కదా అమ్మాయి, ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ ఎట్లా తెలుసు అమ్మాయికి? నా పర్సులు అన్ని ఉన్నాయి కదా మేడం, డైరీలో మొత్తం అందరి నంబర్లు ఉన్నాయి. అందరి నెంబర్లు ఉన్నాయి. ఆమె వచ్చింది కదా ఇంటికి, ఇంటికి వస్తే కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత ఏమైంది? కంప్లైంట్ చేసారు మేడం వాళ్ళు. ఇక కంప్లైంట్ చేసి తర్వాత నన్ను ఇటో పిలిపించింది సార్. అక్కడికి చేసుకున్నారా అంటే నేను చేసుకోలేదు సార్, ఇట్లా ఇట్లా అయిందని చెప్పిన. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారు? మహిళా మండలి ఏమని చెప్పారు? వెళ్ళారా మరి మహిళా పోలీస్ స్టేషన్ కి? వెళ్తే ఏమన్నారు వాళ్ళు? ఆమె రాలేదు మేడం అక్కడికి. అక్కడికి రాలే? ఎక్కడికి రాదంట, ఏడికి రాదంట. ఊర్లోకి వచ్చి ఊర్లో పంచాయతీ పెడతారు, అక్కడైతేనే మాట్లాడతాను, ఇంకెక్కడికి రాదు. ఇప్పుడు మీ అమ్మ నాన్న అమ్మాయికి సపోర్ట్ చేస్తారా? మా అమ్మ నాన్న సపోర్ట్ చేస్తే కంప్లైంట్ ఎలా ఇస్తారు? మరి అమ్మాయి మీ అమ్మ నాన్న సపోర్ట్ చేస్తున్నారంటే అడగండి. మీకు అదే మేడం, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ముంగట ఒకలాగా మాట్లాడుతున్నారు, నా ముంగట ఒకలాగా మాట్లాడుతున్నారు మేడం.
ఎవరి ముంగట? ఆ అమ్మాయి ముంగట ఒకలాక నా ముంగట. మొన్న ఇంటికి వస్తే మేడం గుడ్లు వేసి తినబెట్టి చేసిర్రు, నీవే అవసరం లేదంటేనే నీకే పైసలు అవి ఇచ్చి పంపించేస్తారంటేనే మాట్లాడుతుంది మేడం. సో అక్కడ మీ అత్త మామ ఏం చేస్తున్నారో మీకు ఆయనకు తెలియదు? ఆయనకు తెలియదు మేడం. మీకు ఎట్లా తెలిసి? మీకు ఆవిడ చెప్పిందా? ఫోన్లు చేసి మా అత్త నాదికే సపోర్ట్ మాట్లాడుతుర్రే అది ఇదనే మాట మాట్లాడుతుంది. అంటే మీరు అక్కడ మీ ఊర్లో కనుక్కోలేదా నిజంగా మీ అత్త మావిడికి అమ్మాయికి భోజనం పెడితే తెలుసుగా పక్కన వాళ్ళందరికీ? చెప్పారు, పక్క వాళ్ళు కూడా ఉంచుకున్నారు, 2 రోజులు ఉన్నది అమ్మాయి అని చెప్పేసి కూడా. మరి 2 రోజులు మీ అమ్మ నాన్న ఎందుకు ఉంచుకున్నారు అమ్మాయిని ఇంట్లో? ఆమె అన్ని చెప్తుంది మేడం మొత్తం. ఎట్లా అంటే ఇప్పుడు మాకిద్దరికి పెళ్లి చేసిరని వేరే వాళ్ళు అడిగితే వాళ్ళ నాయన వచ్చి చేసిండని చెప్పింది మరి ఆ విషయం. ఎవరు నాయన వచ్చి చేశారు? వాళ్ళ నాయన వచ్చి అంటే నాకు పెళ్లి చేసిండు. మీ పెళ్లి చేశారు అలా చెప్పింది ఆ విషయం. అన్ని చెప్తుంది మేడం, ఇట్లా మాట్లాడుతుంది అట్లా మాట్లాడుతుంది అట్లా మాట్లాడుతుంది ఇట్లా మాట్లాడుతుంది మేడం. మహిళా పోలీస్ స్టేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఆ అమ్మాయి వీళ్ళ ఇంట్లోనే ఉంది మేడం. తోలుక రావచ్చు కదా ఆ రోజు. ఎవరు? వాళ్ళ అమ్మ నాన్న తోలుక రాలేరు మేడం ఆ రోజు. మరి ఎందుకు తీసుకురాలే మీ అమ్మ నాన్న? వాళ్ళు రారంట మేడం, ఏడికి రారంట, ఊర్లో అయితేనే మాట్లాడతానంట. అసలు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇప్పుడు ఈడికి రమ్మంటే ఇట రారంట. ఈడికి పోలీస్ స్టేషన్ కి నేను ఇస్తే నువ్వు బజార్ దానివే, నువ్వు అందుకు ఇస్తున్నావు, నేను బజార్ దాన్ని కాదే నేను ఇయ్య అంటుంది మేడం. అవును, ఇప్పుడు నాకు ఇందులో అర్థం కావాల్సింది వాళ్ళ అమ్మ నాన్న తప్పేంటి? వాళ్ళు సపోర్ట్ వాళ్ళ ఇంట్లోకి రానిచ్చుకుంటేనే కదా మేడం ఆమె వచ్చేది. మరి వాళ్ళ ఇంట్లో అమ్మాయిని ఎందుకు వాళ్ళ ఇంట్లోకి రానిస్తున్నారు మీ అమ్మ నాన్న? వాళ్ళు తీసినప్పుడు వచ్చి ఇంట్లో దొరి నేను మోను అది ఇది అంటే ఏమన్నా వేసుకొని వస్తా ఇంట్లో అన్నందుకు వాళ్ళు భయపడిపోయారు. అది నిజమేనా? ఏమో మేడం అది మాత్రం మాకు తెలియదు. ఏమని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిందని మీకు తెలియదు, కానీ మీ అత్త మా ఇంట్లో 2 రోజులు ఉండింది. 3 సార్లు వచ్చింది. ఫస్ట్ టైం ఏమో నాకు దెబ్బ తాకినాక ఆయనకు దెబ్బ తాకినా నేను వెళ్ళలేను మేడం. వెళ్ళకపోయేసరికల్లా అప్పుడు వచ్చిందంట. వచ్చి 2-3 రోజులు ఉందంట మేడం. ఉన్నాక మా ఊరోళ్ళు ఫోన్ చేసిర్రు, ఇట్లా వచ్చింది సుమలత నీకు తెలియదు ఆ విషయం అది ఇది అన్నాక నేను కంప్లైంట్ ఇచ్చిన మేడం. ఫస్ట్ టైం ఇస్తే కూడా చేసుకోలేము మాకు సంబంధం లేదు అని అన్నారు. అప్పుడు వదిలేసిన మేడం. మళ్ళీ సెకండ్ టైం వచ్చింది ఆ అమ్మాయి. వచ్చినాక కూడా మళ్ళీ ఎందుకు రానిచ్చుకున్నారు, సంబంధం లేదని అన్నోళ్ళు అని నేను అడిగిన మేడం. అప్పుడు కూడా మేము రానిచ్చుకోలేమని అన్నారు. మళ్ళీ 3వసారి ఇస్తే అదే మాట. మొన్న మహిళా స్టేషన్లు ఇస్తేనేమో అవునా దబాయిస్తుంది ఇప్పుడు మేము అది ఇది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతారు. ఇద్దరు ఉండి ఇద్దరు చేయనట్టు నేను ఏం చేసినా ఇద్దరిని చేయమంటారు. ఇద్దరు ఉండి కుటుంబం చేయండి అన్నారా? ఎవరన్నారు అలా అని? ఊర్లో అంటారు. మా అత్త కూడా అన్నది మేడం. అంటే మీ అత్త మామ కావాలని చేస్తున్నారంటారా? ఆమె కూడా ఇద్దరిని ఒక దగ్గర కూర్చుని పెడతామే దాని అదన్నా కొంటది నీకు నువ్వన్నా కొనే అంటుంది మేడం. మా అడవిలో కూడా మరి అలా అనడం కరెక్ట్ కాదు కదా. అసలు రారు మేడం, నేను చేసిన తప్పు. మా చెల్లెళ్ళ పేర్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు అలా మొదలుకుంటారా మేడం? వాళ్ళు కొట్టరా? ఇచ్చిన మేడం వాళ్ళని రప్పియలేరు కదా మేడం. అది తప్పు కదా. పోలీస్ స్టేషన్ లో ఇవ్వడం అంటే మరి వాళ్ళ చెల్లెల మీద ఇచ్చినప్పుడు వాళ్ళ కోపం వస్తుంది కదా. ఆడపిల్లల మీద పోలీస్ స్టేషన్ తెలియకుండా ఇవ్వకూడదు కదా కంప్లైంట్. తప్పే మేడం. కాకపోతే మరి ఆ మాట ఎందుకు అనాలే మేడం? తప్పు చేసిండు మా అన్న, దీనికి ఈ పరిష్కారం చెయ్యని అనాలే గానీ ఇద్దరికి బేరం బేరం పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడింది అంటున్నాడు. అవును మేడం బేరం. అవును, మీరు కంప్లైంట్ ఇచ్చా కూడా కోపం వచ్చి మాట్లాడారు అలాగా. నీ మీద అలా కోపం వస్తుంది కదా. మీరు ఇప్పుడు మాట్లాడతారా? అమ్మాయిని ఫోన్ లో తీసుకుంటా ఇప్పుడు మీరు చెప్తారా సంబంధం లేదు నీకు నాకు, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తాను అడుగుతారా అమ్మాయిని? నేను ఒకటే అడుగుతున్నా, అంటే అమ్మాయిని మనం లైన్ లో తీసుకునే ముందు మీరు ఆ రోజు తాగడానికి వెళ్ళినప్పుడు మీ ఇద్దరి మధ్య ఏమన్నా జరిగిందా అది నాకు చెప్పండి. ఆమె తెలియదు మేడం నాకు. అప్పుడు తాగడానికి వెళ్ళినప్పుడు నేను ఆయన ఇంకొక ఆయన ముగ్గురు. నిజం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు తర్వాత అప్పుడు అమ్మాయి ఏమన్నా చెప్పి తర్వాత విషయం తెలిసింది అనుకో, అప్పుడన్నా మీరే కదా ఫేస్ చేయాలి. అందుకని నేను చెప్తాను. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉంది, మీరు అమ్మాయిని వదిలించుకోవాలనుకుంటున్నారు, నిజంగా నాకు అమ్మాయికి సంబంధం లేదంటే తప్పకుండా మేము మీకు సహాయం చేస్తాం. అందుకని ఏదన్నా నిజం ఉంటే చెప్పేసేయండి. నాకు తెలియదు ఆ అమ్మాయి అప్పుడు తాగినప్పుడు. మీకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అని వాళ్ళు చెప్పేంత వరకు అసలు మీకు అమ్మాయి గురించి ఏం తెలియదు. ఇదే నిజం. సరే ఇప్పుడు అమ్మాయిని లైన్ లో తీసుకొని అసలు అడుగుదాం ఎందుకు ఇలా చేస్తాం. చాలా మంచి రింగ్ పెట్టు. హలో, ఎవరు మాట్లాడేది? రేణుకాయనా? అవును రేణుకానే. మీరెవరు? నేను జీవిత మాట్లాడుతానమ్మా. జీ తెలుగు నుంచి బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ నుంచి జీవిత రాజశేఖర్ మాట్లాడుతున్నా. అదే ఇప్పుడు మీ భర్త అని మీరు చెప్తున్నారు కదా, మీ రాచయ్య మీ ఆయన పేరేంటమ్మా? రాచయ్య మీ ఆయన కదా. ఇప్పుడు రాచయ్య నా దగ్గర ఉన్నాడు. రాచయ్య భార్య అని సుమలత ఉంది ఇక్కడ. వీళ్ళిద్దరే భార్య భర్తలు, నాకు రేణుకకి సంబంధం లేదని రాచయ్య అంటున్నాడు. మీరేం చెప్తారమ్మా దీనికి? దాని సమాధానం మా దగ్గర కారణం ఉంది కాబట్టి మేము చెప్తాం. ఏం సమాధానం ఉందమ్మా మీ దగ్గర? పెళ్లి చేసుకున్న సమాధానం ఉంది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడమ్మా? పెళ్లి అయిన సంగతి విషయం నాకు చెప్పలేడు. ప్రూఫ్ ఉంది, అన్ని ఉన్నాయి. అదే అమ్మా, ఏం ప్రూఫ్ ఉంది, ఏం చెప్పలేదు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? ఫిబ్రవరి 25 తారీఖు పెళ్లి చేసుకున్నాడు. ఏ సంవత్సరంలో? ఇదే సంవత్సరం చేసుకున్నాడు. మరి సుమలతని 5 సంవత్సరాల ముందే పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం మీకు తెలుసా? సుమలత గురించి నాకు తెలీదు.
సుమలతను 5 సంవత్సరాల ముందు పెళ్లి చేసుకున్నాడు అన్న సంగతి తెలియదు మీకు? తెలియదు, 5 సంవత్సరాల నుంచి నాకు తెలియదు. మీకు ఇప్పుడు ఇతను రాజే ఎప్పటి నుంచి పరిచయం, ఎలా పెళ్లి చేసుకున్నాడు? మీ ఇద్దరు పెళ్లి ఎవరు ఫిక్స్ చేశారు? మా అత్త మామ ఫిక్స్ చేశారు. మీ అత్త మామ చేశారు అంటే ఎవరు? రాజయ్య అమ్మ నాన్న చేశారు. అమ్మ నాయన సుమలతను నాయన వచ్చింది బాగా. రాజయ్య అమ్మ నాన్న నువ్వెవరో వాళ్ళకి తెలియదు, నీ పెళ్లి వాళ్ళు చేయలేదు, వాళ్ళు చూసి చేసిన సంబంధం సుమలత అని మా పోలీస్ స్టేషన్ లో కూడా వచ్చి రాసి ఇచ్చెళ్ళారు ఇప్పుడే. అందుకని అడుగుతున్నా నేను, నీకు పెళ్లి ఎవరు చేశారు, నీ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఏంటి అని అడుగుతున్నా. మొత్తం ఉంది కాదు, మొత్తం ఏముంది నీ దగ్గర? అరే అన్ని అంటే ఏమున్నాయి? అన్ని ఏమున్నాయి నీ దగ్గర? సుమలతతో పెళ్ళైన దానికి అన్ని ప్రూఫ్లు ఆవిడ దగ్గర కూడా ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? నీ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఆవిడ దగ్గర కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా మేము చూసాం. అందుకని నిన్ను అడుగుతున్నా, నీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయని అడుగుతున్నా. సుమలత ఎవరో తెలియకుండానే సుమలతకి ఫోన్ చేసి నువ్వు బెదిరిస్తున్నావా? నువ్వు అమ్మాయికి ఫోన్లు చేసింది ఉన్నది, నువ్వు వాళ్ళ ఊర్లో వెళ్ళి గొడవ చేసింది ఉంది, వాళ్ళ ఏంటి రాచయ్య వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి గొడవ పెట్టింది దానికి ప్రూఫ్ ఉంది. నా దగ్గర అందరూ అన్ని నీకలా అన్ని ఉన్నాయంటున్నావు, మా దగ్గర కూడా అన్ని ఉన్నాయి. నువ్వెవరితో ఏం మాట్లాడావు, సుమలతతో ఏం మాట్లాడావు, మీ రాచయ్యతో ఫోన్లో ఏం మాట్లాడావు, అన్ని కూడా రికార్డింగ్లు ఉన్నాయి. నువ్వేమో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇస్తే పోలీస్ స్టేషన్ కి రావు, మహిళా మండలికి రావు, ఊర్లో వెళ్ళే గొడవ చేస్తావు. ఇలా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకుంటారనుకుంటున్నావా? నువ్వు న్యాయంగా మాట్లాడుతున్నాను చూడు, నువ్వు కూడా ఏమన్నా ఈ ప్రాబ్లం ఏంటి? నువ్వెందుకు బయటకు రావో నీ బిహేవియర్ లోనే తెలిసిపోతుంది. నువ్వు ధైర్యంగా నీకు న్యాయంగా ఉండుంటే నువ్వు పోలీస్ స్టేషన్ కి వచ్చి కలుస్తావు, మహిళా మండలిని కలుస్తావు. ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ ఇప్పుడు బతుకు జడ్గా బండికి రమ్మన్నప్పుడు కూడా నువ్వు వచ్చి ఉండేదానివి. నీకు న్యాయం ఉంటే నీ సైడ్ న్యాయం లేదు కాబట్టి నువ్వు దాక్కుంటున్నావు, నువ్వు దొంగతనంగా అన్ని చేస్తున్నావు. ఇప్పుడు నీకు ఒకటే, నేను ఇప్పుడు ఏమి నిన్ను ఎక్స్ప్లెనేషన్ అడగడానికో నువ్వు సరిగ్గా చేసావా, నువ్వు రైటా రాంగా నీకు చెప్పడానికి నేను ఫోన్ చేయలేదు. హలో, వినబడుతుందా? మీరు రేణుకతో మాట్లాడించండి ఒకసారి. రేణుకతో నాకు చెప్పించాల్సింది ఒకటే, ఎప్పుడు పెళ్ళయింది, ఎలా పెళ్ళయింది, ఇతను ఏ విధంగా ఆమెను మోసం చేశాడు నాకు చెప్పాలి మీరు. అది చెప్పించండి ఒకసారి రేణుకతో. రేణుకకి మీరేమవుతారు? వినండి, ఇప్పుడు ఇక్కడ మా దగ్గర సుమలత ఉందండి, ఈవిడని 5 సంవత్సరాల ముందే రాచయ్య పెళ్లి చేసుకున్నాడు. సో ఆవిడ న్యాయం అడగడానికి వచ్చింది ఇక్కడికి. ఒక్కసారి ఇప్పుడు మాకు చెప్పలేదు కదా, అట్లా పెళ్లి అయింది, నాకు ముందు పెళ్లి అయింది అని చెప్పలేదు మాకు. చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. ఒక్క నిమిషం, ఇప్పుడు సుమలత నువ్వు అడుగు. ఇప్పుడు మీ జీవితంలో ఇప్పుడు తేల్చుకోవాలి ఇది, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు, అసలు రేణుకకి ఆయనకి మధ్యన ఏమన్నా జరిగిందా లేదా అని అడగడానికి ఇదే నీకు సరైన అవకాశం. ఇప్పుడు వాళ్ళ ఫోన్ లో ఉన్నారు. అమ్మాయి తోటి మాట్లాడతా మేడం, ఆయన నాకు తెలియదు కదా మేడం. సార్ అమ్మాయిని రేణుకని రమ్మారండి లైన్ లో. సుమలత రేణుకతో మాట్లాడుతుంది. అసలు ఎలా పెళ్లి చేసుకున్నాడు, ఎందుకు చేసుకున్నాడు, ఇప్పుడు తనకి ఏం కావాలి, ఇప్పుడు ఇద్దరు జీవితాలు అన్యాయం అయిపోయినట్టే కదా. అదే మేడం, ఇప్పుడు రిటర్న్ ముఖం కూడా పెట్టుకొని అడిగితే. సరే ఫరిదా రండి. హలో రేణుక. రేణుక, నీకు పెళ్లి ఎవరు చేసిర్రు, ఏడ చేసిర్రు, ఎప్పుడు చేసిర్రు చెప్పు నాకు. నీకు పెళ్లి ఎవరు చేసిండు, ఏడ చేసిండు, ఎప్పుడు చేసిండు చెప్పు. ఇడ నీతోటి మీటింగ్ ఎవరు పెట్ట నీకు? ఎందుకు నువ్వు నిన్ను పప్పులు ఉడికించమని నీకు ఎవరు చెప్పలేదమ్మా? మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, పప్పులు ఉడికించడానికి ఇక్కడ మనుషులు ఉన్నారు. కానీ మేము అడిగేదానికి నువ్వు సమాధానం చెప్పు. ఆయన అడుగుతున్నాడు నిన్ను ఎప్పుడు పెళ్లి చేసుకున్నానని అడుగుతున్నాడు, దానికే సమాధానం చెప్పు. హలో రేణుక, అమ్మాయికి ఒకటి వినబట్టలేదా లేదా వినబడి అట్లా వినబడినట్టు యాక్ట్ చేస్తుందా? మీరు మాట్లాడండి, మామూలు వినండి, మామూలు మాట్లాడండి, మేము వింటాం. ఆమె సరిగా తీరి అడిగేసే టైంకి కట్ చేస్తుంది మేడం. ఫరిదా, ఇప్పుడు ఆవిడైతే అమ్మాయి అయితే మనతో ఫోన్ లో మాట్లాడదు, కావాలనే తనకి వినబడినట్టు అంతా యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. బట్ ఈ టోటల్ స్టోరీ మీరు ముందు నుంచి ఫాలో అయ్యారు కాబట్టి మీకు అర్థమైంది చెప్పండి. మీడియా ముందుకు రాదు, పోలీస్ స్టేషన్ కు రాదు, ఎక్కడ రాదు, ఎప్పుడో నైట్ లో వస్తుంది, నన్ను పట్టుకోండి అని చెప్తుంది. నన్ను పట్టుకోండి అంటది, నన్ను పట్టుకోండి అంటది. అడ్రస్ ఇచ్చిన అడ్రస్ కి పోతే ఉండదు అక్కడ. ఫోన్లలో మాత్రం
గలీజ్ వర్గర్ భాషలో మాట్లాడు. ఇప్పుడు ఆమెకి ఏం కావాలంటది? అతన్ని ఏమంటది? అతన్ని ఇచ్చేయాలి. ఇప్పుడు మీరు అమ్మాయి ఫోన్లు అటెండ్ చేయకుండా అమ్మాయి ఫోన్లు మీరు అసలు మాట్లాడలేదు అనుకోండి, ఒక నెంబర్ నుంచి వస్తే అటెండ్ చేయరు. సరే ఏముంది హలో అంటే మీరు డిస్కనెక్ట్ చేసేసారు, కొత్త నెంబర్ వచ్చింది, ఆ అమ్మాయి రేణుక అని తెలిసిన వెంటనే మీరు ఫోన్ పెట్టేసారు. ఆమె మాట్లాడదు, బాయ్స్ తో మాట్లాడదు. సరే ఎవరు మాట్లాడారు రేణుక అన్న మ్యాటర్ తెలిసిన మీరు డిస్కనెక్ట్ చేసేసారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. రేణుక అని చెప్పరు మేడం, ఫస్ట్ ఫోన్ ఎత్తగానే హలో నువ్వు బాగున్నావు రేణుక, మీ ఆయన కలుసుకున్నారు కదా, నువ్వు నాతో కలుస్తావు అని అడుగుతారు. ఈ అమ్మాయిని అడుగుతారు, డేర్గా అడిగేస్తారు. ఇంకా ఈమె కొంచెం ఏడుస్తూ తిట్టేస్తా కదా, కట్ చేసేస్తాం. ఆ నంబర్ వస్తే మళ్ళీ నెక్స్ట్ వేరే నెంబర్ ఏం చేస్తారు. సో ఇప్పుడు ఇలా ఫోన్లు చేసి ఆమెను హింసిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి చేస్తున్నది ఇది ఒకటే, ఇంకేం చేస్తుంది? ఊళ్ళకి వెళ్తుంది, వీళ్ళ ఇంట్లో డేర్గా వెళ్ళిపోద్ది. ఇక ఈమె నేను ఫోన్ చేసి ఆమె వచ్చిందంట, నేను వస్తున్నాను అనగానే ఆమె వెళ్ళిపోతుంది మేడం. వీళ్ళ పేరెంట్స్ దాచేస్తారు. ఎందుకు దాస్తారు వాళ్ళ పేరెంట్స్? అదే అర్థం అవుతుంది. మీరు వచ్చి మాట్లాడండి అంటే గట్టిగా మాట్లాడితే వీళ్ళ పేరెంట్స్ అంటారు కొడుకు చనిపోయిండు, నాకు కొడుకు లేడు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని చెప్తారు. ఎవరు? కొడుకే లేడంటారా? కొడుకే లేదంట వాళ్ళ అమ్మ నాన్న. ఎందుకు అలా అంటున్నారు రాజయ్య? నిన్న అక్కడ ఎప్పుడు ఉండను, అసలు ఉండరు, వాళ్ళ దగ్గర ఉండరు. 14 సంవత్సరాలు హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నా, వచ్చాక 5 months అట్లా పెళ్లి చేసుకున్నా, బయటనే ఉంటాను. పెళ్లి చేసుకున్నప్పుడు మీ అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారు మేడం. ఉన్నారు కానీ మీరు ఎప్పుడు మీ అమ్మా నాన్నతో ఉంటారు మేడం. మీకు వాళ్ళకి పడదు ఎప్పుడు పడదని గొడవలు ఏం లేవు కానీ నేను ఉండను ఇంటి దగ్గర. మేనరికం తోటే పెళ్లి చేసుకున్నారు. అంటే ఇప్పుడు అంటే వాళ్ళ అమ్మా నాన్నకి ఇతని మీద కోపం ఉందా? మీరు కనుక్కోలేదా మరి? కోపం అనేది మేడం, మేము 3 సార్లు కంప్లైంట్ ఇస్తే వాళ్ళే ఏడిపించారు. కోపం ఉన్నాడు ఎందుకు వస్తాడు మేడం? అవసరం లేదు. ఎక్కువ మాట్లాడితే మాతో ఉండదు, మాకు అన్నం చేసి పెట్టదు, కాఫీ ఇవ్వదు, ఏది ఇవ్వదు, అసలు మేము ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళు కాదని దూరం ఉన్నప్పుడు. ఇలా చెల్లి పెళ్లి ఉంది, ఈమె అంటది డైరెక్ట్ వచ్చేసి 3 లక్షలు నేను ఇస్తాను, మీ అమ్మాయి పెళ్లి చేయండి అంటది రేణు. డైరెక్ట్ ఇంట్లో కూర్చొని వాళ్ళ అక్కలు అందరు అంటారు మరి అది ఇస్తుందంటే నువ్వు ఇస్తే నువ్వు తీసుకో, అది ఇస్తే అది తీసుకుంటది భర్త అని చెప్పేస్తారు లక్క చెల్లి. ఆమె ఎంగేజ్మెంట్ రోజుకి ఆమె ఉంది, ఈమె పోయే వరకు మేడం. అప్పుడు ఎంగేజ్మెంట్ కూడా నన్ను విలువలేరు అసలు. మా మర్దలు అప్పుడు దీంట్లో వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళందరూ కూడా దోషులే. వాళ్ళు ఎందుకు పిలిపించలే మేడం? రమ్మంటే రామంటున్నారు మేడం. మేము గట్టిగా బెదిరించే వరకు రామంటారు. ఇంటి దగ్గర ఉండట్లేదు. 3 times అక్కడికి వెళ్ళాం, 3 times ఇక్కడికి వెళ్ళాం. అక్కడ ఇంటి దగ్గర ఉండొద్దని మేమే చెప్పినాం మేడం. మేడమే చెప్పింది ఆ రోజు. వాళ్ళు వచ్చారు కదా, ఇంటి దగ్గర ఉండకంటే మా చిన్న చెల్లికి మ్యారేజ్ కాలే, మా పెద్ద చెల్లి వాళ్ళ దగ్గర నుంచి లేడం నాకు ఇప్పటి వరకు తెలియదు. సో ఇప్పుడు దీనికి ఒకటే పరిష్కారం ఫరీదా. ఒకటే అతను అడిగాను నేను, నిజంగా ఆ అమ్మాయికి మీకు మధ్య ఏమన్నా జరిగిందా? ఏం లేదని చెప్తున్నాడు. అదే నేను అంటే ఇప్పుడు మనము ఈ కేసుని చాలా డీప్ గా వెళ్ళాలంటే ఇంకా పోలీసు కంప్లైంట్ ఇచ్చి మనం పెద్ద లెవెల్లో చెప్పి కూడా ఆమెను తీసుకొచ్చి తన్ని తగిలేసి లోపల కూర్చోబెడతారు ఆమె చెప్పిన దాంట్లో నిజం లేకపోతే. ఎందుకంటే పెళ్లి అయిందంటే తను ప్రూవ్ చేయాలి అవన్నీ. ఇప్పుడు మీ ఇద్దరు కంటే పెళ్ళైంది, అన్ని రికార్డ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. బట్ నేనేమంటానంటే ఈ లెవెల్ కి మనకు వెళ్లే ముందు మీ సైడ్ ఏమైనా తప్పులు జరిగి ఉంటే చెప్పేసేయండి. ఆ విషయం లేదు మేడం, ఏమైనా కొట్టింది కరెక్ట్, అది తప్పు, అది మీరు ఒప్పుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి ఏ ప్రాబ్లం నాకు రాదు మేడం, నాకు మీకు ఆ నమ్మకం ఉంది. సో ఇంకా అప్పుడు సింపుల్ ఫరీదా గారు ఇప్పుడు లాయర్ గారిని పిలిచి మన డాక్టర్ గారిని పిలిచి ఒకసారి మాట్లాడేసి సైకలాజికల్ గా వీళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆయన చెప్తాడు. సో అప్పుడు మనం ఒకసారి లాయర్ గారిని నేను డాక్టర్ గారిని పిలిచి మాట్లాడు. రాజయ్య సుమలత ఈ కేసు విన్నారు కదా మీరు. ఇందులో ఆమె రేణుక అన్న ఆమె ఇప్పుడు ఏమైనా స్ప్లిట్ మైండెడ్ పర్సనాలిటీ, బైపోలార్, ఇలా రకరకాలుగా సైకలాజికల్ గా చాలా పెద్ద ప్రాబ్లం ఉన్న ఒక వ్యక్తిగా నాకైతే అనిపించింది టోటల్ కేసులో. సో అసలు ఏంటి దాని ఈ కేసులో మీ అనాలిసిస్ చెప్పండి. వీళ్ళిద్దరికి నేను చెప్పేది ఒకటే మేడం, రేణుక సుమలత రాజయ్య, మీరు అసలు ఇది టోటల్ గా మర్చిపోండి ఈ సంఘటన. ఎందుకంటే ఈ అమ్మాయి ఇప్పుడు ఎవరైతే మాట్లాడిందో నాకు చాలా డౌట్ ఏంటంటే ఆ అమ్మాయి డెల్యూజన్ ఆఫ్ లవ్ అని చెప్పి ఒక విధమైనటువంటి మెంటల్ ప్రాబ్లం, అది డెల్యూజన్స్ ఆఫ్ ఇరటోమానియా అని చెప్పి చాలా ఈ మధ్య కాలంలో ఎక్కువ కాలంలో అది చూస్తున్నాం. అంటే ఏంటంటే ఒక పరానా వ్యక్తిని వాళ్ళ మైండ్లో పెట్టుకుని ఆ వ్యక్తితో నేను ప్రేమిస్తున్నానని, ఆ వ్యక్తితో నాకు పెళ్ళి అయింది అన్నట్టు కానీ, లేకపోతే ఆ వ్యక్తి యొక్క పిల్లలకి నేను తల్లి అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి వ్యక్తి యూజువల్గా గొప్ప పొజిషన్లో ఉండేటటువంటి వ్యక్తి, అంటే బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి కానీ, పొలిటికల్ లీడర్ కానీ, ఇటువంటి వాళ్ళల్లో మైకిల్ జాక్సన్ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, హీరోలు ఉన్నారు, సినిమా యాక్టర్స్, హీరోయిన్స్ ఉన్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఇతను వెంట ఎందుకు ఆ అమ్మాయి పడింది అన్నది ఆ రోజు రాత్రి ఇతను కంప్లీట్ గా తాగి ఉన్నటువంటి మైకంలో ఏం జరిగింది అన్నట్టుది అది ఎవరికి తెలియనటువంటి క్వశ్చన్. ఎందుకంటే దాని యొక్క వర్జన్ అన్నది ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది, ఇతను ఆ మొత్తంలో ఉండటం వల్ల ఏం జరిగింది అన్నది అది ఎవరికి తెలియదు. సో ఆ కేసు వరకు పక్కన పెడితే కనుక ఇది కంప్లీట్ గా ఏంటంటే మేడం ఒక డెల్యూజన్ లో జరుగుతున్నటువంటి ఒక స్టోరీ లాంటిది జరుగుతుంది. సో దీనిలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే నేను చెప్తాను, జాగ్రత్తగా విన్నాం, ఇది నీకు చాలా ఇంపార్టెంట్ సుమలత.
ఒకే వ్యక్తిని కావాలనుకునేటటువంటి ఇద్దరు ఆడవాళ్ళ యొక్క సైకాలజీ ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇతన్ని చాలా ప్రేమిస్తున్నావు, వరసకి బావుతాడు కదమ్మా నీకు, వరసకి బావుతాడు, నా బావ నాకు కావాలి అనేటటువంటి ఇది నీకు ఉండటం అన్నది సహజం. అయితే ఏంటంటే ఆ అమ్మాయి ఎంత ఫిక్సేషన్తో ఉందంటే, అంటే ఆ ఆలోచన ఇతనే నా భర్త అనేటటువంటి ఆలోచన ఎంత ఎక్కువగా ఉంది అంటే కనుక ఆ అమ్మాయి పదే పదే నీకు ఫోన్ చేయటం, ఆ ఫోన్ నువ్వెందుకు రిసీవ్ చేసుకుంటున్నావు నాకు అయితే ఇప్పుడుకొచ్చి అర్థం కావట్లేదు. నువ్వు ఆ ఫోన్ పదే పదే రిసీవ్ చేసుకోవటం, ఆ అమ్మాయి మొదట్లో నీకు కొద్దిపాటి డౌట్ వచ్చి ఉండేది, కానీ ఏంటంటే తర్వాత నీకు కూడా అభద్రతా భావం పెరిగిపోయింది, ఇన్సెక్యూరిటీ అన్నమాట. అమ్మో ఈ అమ్మాయి చెప్తున్నటువంటి మాటల్లో ఏమన్నా మనకు తెలియనటువంటి నిజం ఉందేమో అన్నటువంటి ఒక ఆలోచన నీ మైండ్లోకి రావటం వల్ల తర్వాత దానికి ఆ అమ్మాయి అనేటటువంటి మాటలకి నువ్వు సాక్ష్యాలు ఎతకటమే మానేసావు పూర్తిగా. వచ్చిందంటండి వాళ్ళు చూసారటండి అని అంటున్నావే కానీ నేను చూశాను, నా భర్తతో కలిసి ఉండగా నేను చూశాను, నా భర్తతో మాట్లాడుతుండగా నేను చూశాను అనేటువంటి ఒక్క ఆధారం చూపెట్టగలిగా. సో ఆ అమ్మాయి ఒక విధమైనటువంటి ఫిక్సేషన్తో ఉంటే దాంతో నిన్ను ఏంటంటే బాగా రుబ్బి నీ బ్రెయిన్ వాష్ చేసేసి ఒక విధమైనటువంటి హిప్నటిజం అంటారు దీన్ని. అంటే నేను ఇలా చేశాను, నీ భర్త పెళ్లి నాతో జరిగింది, నాతోనే ముందు జరిగింది, మీ అత్తమామలే చేశారు, ఇవన్నీ నమ్మసక్యంగా ఉన్నాయా? ఓకే, మీ అత్తమామలకి నీకు మధ్యన ఉండేటటువంటి వైర్యం ఏ విధంగా ఉందో అది వేరే విషయం, అది టోటలీ డిఫరెంట్ స్టోరీ. కానీ ఏంటంటే కంప్లీట్గా ఆ అమ్మాయి చెప్పేటటువంటి మాటల ట్రాప్లోకి నువ్వు వెళ్ళిపోయావు. ఆ తర్వాత మిగతావన్నీ వాళ్ళ అన్నయ్యలు ఇన్వాల్వ్ అవటము, వాళ్ళు ఏ ఉద్దేశంతో వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నది మనకు తెలియదు. కానీ సో ఇదేంటంటే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ అయిపోయింది. నిజంగా నా భర్త కాదు అన్నటువంటి ఫీలింగ్ నీకు తెప్పించేటటువంటి పరిస్థితి ఆ అమ్మాయి తీసుకొస్తుంది. ఇప్పుడు ఫస్ట్ నువ్వు ముందు స్ట్రాంగ్ గా మారాలి. నేను చెప్పేది ఒకటి అర్థం చేసుకో. మంచి మాట. నువ్వు కరెక్ట్ అన్నప్పుడు, నేను కరెక్ట్, నేను న్యాయంగా ఉన్నాను అన్నప్పుడు ఈ ప్రపంచమే ఎదురొచ్చినా ఎదురు తిరగాలి. మాట్లాడతాం మేడం, నేను చెప్పేది విను. అంతేగాని నువ్వు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసావంటే అది చాలా తప్పు, నీదే తప్పు. నీ భర్త మీద నీకు నమ్మకం ఉంటే అంటే ఎవరు ఫోన్ చేసి మిస్ కాల్ ఇచ్చినా సరే మేడం, ఇప్పుడు మీరు ఇవ్వండి ఎవరు ఇవ్వండి, కాల్ సంపుతనే టైమింగ్స్ అంటూ ఉండవు. ఆమె రాత్రి 1 o'clock అయినా మేడం నేను ఇప్పుడు చచ్చిపోతున్నాను రాజు లేకపోతే డిస్టర్బ్ చేసేస్తుంది. మనం కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి పెట్టామనుకోండి, మార్నింగ్ మళ్ళీ అది కంటిన్యూ. అదేనండి తెలిసిన. అసలు మీరు ఎందుకు ఎత్తుతారు ఫోన్? తోటి కాదు మేడం, ఏదో అది కాదమ్మా. ఫోన్ ఎత్తిన తర్వాత నీకు విషయం తెలిసినప్పుడు నువ్వు డిస్కనెక్ట్ చేసేసావు. ఇప్పుడు అమ్మాయి ఉంది, అవసరం వచ్చినప్పుడు డిస్కనెక్ట్ చేయట్లే ఫోన్. నీ మొగుడు మీద అనుమానం పడ్డం, లేకపోతే మీ అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఇతనికి తెలుసు. ఇలాంటివన్నీ వదిలే మేడం. మా అమ్మ నాన్న విషయంలో రారు అసలు. 3 సార్లు స్టేషన్ పట్టిస్తే నా ముందే 9,000. నువ్వు మీరు వాళ్ళు చెప్పక, ఇప్పుడు నువ్వు మీ ఆవిడ నీ ముందే చెప్తుంది ఫరీదా, మీ అమ్మ నాన్న మీ అక్క మీ అక్కలో చెల్లెలు ఏమన్నారు చెప్పింది. మా అమ్మ నాన్న ఎందుకంటారు మేడం, నేను ఇప్పటి వరకు నేను డబ్బులు వెళ్ళాను వాళ్ళ. అరే ఈ అమ్మాయి అందండి సరే, ఆవిడ ఫరీదా గారు నా ఫోన్ నుంచి కలుపుతాను, నువ్వు పక్కకు లేనని చెప్తాను, ఇప్పుడు ఏం మాట్లాడుతాను నేను మేడంకి వినిపిస్తాను రానని చెప్తాడు. నువ్వు మీ అమ్మ నాన్న వెనకేసుకురాక, వాళ్ళ సైడ్ తప్పు. ఇప్పుడు నేను ఈ అమ్మాయి చెప్పిన మాట విని నేను నీతో మాట్లాడలే, ఫరీదా చెప్పింది విని నేను చెప్తున్నా. మీ అమ్మ నాన్న అలా అన్నారు ఆవిడతో. డబ్బులు ఇస్తుందా ఆమె, డబ్బులు ఇస్తానంటుంది, 3 లక్షలు ఇస్తానంటుంది, కూతురు పెళ్లి చేయమంటుంది అన్నప్పుడు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తారు, నువ్వు ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళకి వెళ్తాడు ఆడని మీ అమ్మ నాన్న అన్నారన్న విషయం ఫరీదా చెప్తుంది. సుమలత అనడాలే. నువ్వు నంబర్ ఇచ్చావా మొన్న నైట్ లో రూమ్ లో కూర్చొని మాట్లాడామా మేము. మాట్లాడిన తర్వాత రేపు 12 గంటల వరకు వస్తాను చెప్పింది కదా మాకు. వస్తే 3 గంటలకు అనిత నేను కలిసి ఫోన్ చేస్తాం. ఆ డిస్కషన్ మీ అక్క మీ డాడీ మీ అక్క గిట్ట మాట్లాడిన తర్వాత నీకు తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారని. సో వాళ్ళు కూడా అట్లా మాట్లాడుతున్నారు. సో అందుకనే ఆ అమ్మాయి భయం ఆ అమ్మాయికి ఉంది. ఇప్పుడు ఒకటి, మీరిద్దరూ క్లియర్ గా ఉంటే, మీరిద్దరూ కలిసి ఉండాలనుకుంటున్నారు, మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు, మీ ఇద్దరికి జీవితంలో అమ్మాయి వద్దు అని అనుకున్నది మీరు కన్ఫర్మ్డ్ అంటే లీగల్ గా మిమ్మల్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయొచ్చు అన్నది ఆవిడ చెప్తారు. వినండి మేడం. ఇక్కడ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను అని అమ్మాయి అంటుంది. అవును. ఇతనేమో అసలు ఏం జరిగింది అనేది ఏమీ జరగట్లేదు. అసలుకి యాక్చువల్గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాము అన్న దానికి కొన్ని ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అని ఉంటాయి. అవి ఎస్టాబ్లిష్ చేయాలి, అవి ప్రూవ్ చేయాలి. ఎప్పుడైనా కూడా రెండో పెళ్లి చేసుకున్నాము అని అంటే అవి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది సప్తపది, అగ్నిహోత్రము, తర్వాతనేమో తాళి కట్టడం, ఈ 3 ఇంకొక 4-5 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ప్రూవ్ చేసినప్పుడే అది సెకండ్ మ్యారేజ్ కిందకి వస్తుంది. అది వ్యాలిడ్ మ్యారేజా కాదా అనేది అప్పుడు నెక్స్ట్. సో ఇప్పుడు ఆ సెకండ్ మ్యారేజ్ 1 రోజు ఉన్నారో 2 రోజులు ఉన్నారో అది ఇంతవరకు అది మేబీ ఆ నార్కోటిక్ టెస్ట్ కూడా ఆయన అందడో తెలియట్లేదు ఆయన చెప్పిన నిజాలు బట్టి. సో అది జరిగింది లేదు అనేది అది పక్కకు పెడితే, ఇలాంటి కేసెస్ చాలా మట్టుకు భార్యాభర్తలు వేస్తుంటారండి కోర్టులలో. ఒక అమ్మాయి ఉంది మా ఆయనకి, ఒక అబ్బాయి ఉన్నాడు మా ఆయనకి,
అన్నట్టు భర్త అయినా భార్య అయినా వాళ్ళు అక్కడ ఉంటారు, ఆయన అక్కడికి వెళ్తారు, వాళ్ళకి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది, పలానా వాళ్ళు ఉన్నారని. ఇంకా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు కోర్టులో వాళ్ళు ఎలా నమ్మిచ్చేస్తారు అంటే జడ్జి గారి ముందర వాళ్ళు వెనకాల డోర్ నుంచి వస్తారు, నేను చూశాను, బెడ్రూమ్లో చూశాను అని కూడా వాళ్ళు క్రియేట్ చేసేస్తారు. సో మేము అలాంటప్పుడు మేమేమంటామంటే వాళ్ళ యొక్క ఎవిడెన్స్ మీరు పెట్టలేదు కనుక మీరు ఊహల్లో ఉన్నారు, వాళ్ళతోటి అఫిడవిట్స్ వేయించండి అని అడుగుతాం. అంటే ఇలాంటి కేసెస్లో జనరల్గా ఒక మనిషిని ఊహించుకొని వాళ్ళు కేసెస్ ఫైట్ చేసిన కేసెస్ డైవర్సులు కూడా ఉంటాయి. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఇక్కడ ఏముందంటే ఈ సుమలతకి వాళ్ళ అత్తగారికి ఉన్న డిఫరెన్సెస్ ఆ అమ్మాయి ఒక అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది. అది వీళ్ళ అత్తగారు మామగారు వాళ్ళు కూడా అది వాళ్ళ అడ్వాంటేజ్ గా తీసుకుని ఈ అమ్మాయికి అగేనెస్ట్ గా మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందో వాళ్ళు న్యాచురల్ గా ఒక గ్లడ్జ్ అనేది అమ్మాయి మీద పెంచుకుని ఈమెకు అగేనెస్ట్ గా మాట్లాడడంతో ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఆవిడకు ఆ మెంటాలిటీ రాను సపోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఆవిడ ఇంకో మాట చెప్పింది, మాకు వేరే నెంబర్ల నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి. మీరు పోలీస్ స్టేషన్లో ఎప్పుడైనా కూడా ఇలాంటి డిఫరెంట్ నెంబర్స్ నుంచి మాకు డిస్టర్బింగ్ కాల్స్ వస్తున్నాయని కంప్లైంట్స్ ఇచ్చారా? అన్ని నెంబర్లు మీకు ఏమేమి నెంబర్లు ఉన్నాయో నెంబర్లు ఇవ్వకపోతే మళ్ళీ పోలీస్ వాళ్ళు ఎలా పట్టుకుంటారు? మీకు ఎన్ని నెంబర్లు వస్తే అన్ని నెంబర్లతో మీరు ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఒక నెంబర్తో కాకపోయినా ఒక నెంబర్తో అయినా వాళ్ళు పట్టుకుంటారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కాపీస్ అన్నీ కూడా వేరే కమిషనర్ గారికి ఒకటి, డిఎస్పీ గారికి ఒకటి, ఇవన్నీ కూడా మీరు కాపీస్ అటాచ్ చేయాలి. అటాచ్ చేసినప్పుడు ఏంటంటే ఒకవేళ మీరు వెళ్ళితే ఇది రిపీటెడ్ ప్రాబ్లం కనుక అయ్యో మేము మీరు ఇందాక మొన్న వచ్చారు మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి ఒకవేళ వాళ్ళు ఆ క్యాడర్ వాళ్ళు మిమ్మల్ని అన్నా కూడా మీరు ఎప్పుడైతే కాపీస్ అఫీషియల్స్కి పెట్టినప్పుడు డెఫినెట్గా వీళ్ళు ఇచ్చిన కాపీని వాళ్ళు కొంచెం ఇంపార్టెంట్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటంటే మీ అత్తగారు వాళ్ళు ఏమన్నారు, ఆవిడ రాకపోయినా ఆవిడ బలవంతంగా ఇంట్లోకి వస్తుంది అని. సో మీ అమ్మా నాన్న వాళ్ళతోటి పోలీస్ స్టేషన్లో ఒక లెటర్ లాంటిది పెట్టిస్తే, ఎందుకంటే లేకపోతే కోర్టు పరంగా వీళ్ళు పెడితే ఒకవేళ లేకపోతే ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్లకు మీకు ఏ సంబంధం లేదు కదా, అమ్మాయికి ఏం సంబంధం లేనప్పుడు ఆవిడెవరో మూడో వ్యక్తి కనుక ఆవిడ మీ ఇంట్లోకి వచ్చే అవకాశాలు లేవు. సో ఆవిడ ఆ డీవీసీలో కూడా అంటే ఇంకోటి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఏంటంటేనంటే రిలేషన్షిప్ ఉన్న వాళ్ళ మీదనే ఈ కేసెస్ వేసుకోవాలి. సో ఈమె ఆ పరిధిలో కూడా రాదు కనుక కోర్టు నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ అనేది ఒకటి తెచ్చుకుంటే ఆమె వీళ్ళని వచ్చి డిస్టర్బ్ చేయదు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటేనంటే మనం రూట్ లెవెల్లో ఒక్కొక్కటి కట్ చేస్తుంటే వీళ్ళ ప్రాబ్లం ఒకటి సాల్వ్ అయ్యే అవకాశాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ అమ్మా నాన్న ఆమెను ఎంకరేజ్ చేయడం తగ్గిస్తున్నప్పుడు ఈమెకు వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒకటైనప్పుడు పోలీస్ స్టేషన్లో వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్కి బలం ఉంటుందండి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ వీళ్ళ అమ్మ నాన్నలతోటి ఒక స్ట్రాంగ్ కంప్లైంట్ మాత్రం పోలీస్ స్టేషన్లో ఎక్కడెక్కడి నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి అనేది అదొకటి ఇవ్వడం ఒకటి. ఈయన కూడా ఒక లిఖితపూర్వకంగా నన్ను అమ్మాయి డిస్టర్బ్ చేస్తోందని మీ ఇద్దరు కూడా ఇవ్వాలమ్మా. ఇచ్చినప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వాళ్ళకి హ్యూమన్ రైట్స్లో కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది కూడా ఉంటుందండి. అక్కడికి వెళ్ళి ఎందుకంటే నేను మానసికంగా కూడా ఆవిడ చాలా బాధ పెడుతుంది కనుక అక్కడ కూడా నువ్వు ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్లో కూడా వాళ్ళకి జస్టిస్ జరిగే అవకాశాలు. సో ఇవన్నీ కంప్లైంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుని రేపు పొద్దున ఏంటంటే ఆ అమ్మాయి సడన్గా వచ్చి నాకు నా భర్త అని చెప్పినా కూడా మేము ఈ ఎఫర్ట్స్ చేసామని మీరు చూపించేటట్టు మీరు ఉండేటట్టు అన్నీ కూడా ఎవిడెన్సెస్ మీరు క్రియేట్ చేసి పెట్టుకోవాలి. సో మీరు ఆ పరంగా వీళ్ళు వెళ్తే మాత్రం వీళ్ళకి ఏదైనా జస్టిస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదేంటంటే ప్యూర్గా లా పరంగా వెళ్తే మాత్రం వీళ్ళకి న్యాయం జరిగే అవకాశాలు తక్కువ. సైకలాజికల్గా కూడా వీళ్ళని మనం ఇందాక డాక్టర్ గారు చెప్తున్నట్టు మోల్డ్ చేస్తూ లాపరంగా వెళ్తేనే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏదైనా దొరికే అవకాశం. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇప్పుడు జరిగిందంతా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఇలా ఉంది, ఇన్ని సంవత్సరాలు ఈవిడ కూడా అంతా చూసింది కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఇలా మేము టార్చర్ పడుతున్నాం, సో ఈమె నుంచి మాకు విముక్తి కలగాలి, సో ఇమీడియట్ గా ఆవిడని పిలిస్తే అసలు ఏంటి ఎంక్వైరీ చేయండి అని వీళ్ళు కేసు పెట్టచ్చు. పెడితే మీరు సీరియస్ గా కేసు పెట్టండి, దాన్ని ఫాలో అప్ చేయడం మీరు ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టాలి చెప్పండి, అక్కడ కన్సర్న్డ్ పోలీస్ అఫీషియల్స్ తో కూడా మేము మాట్లాడతాం. మేడం మీరే నాతో టచ్ లో ఉంటే ఎవరితో మాట్లాడమంటే మాట్లాడతాం, మాట్లాడి ఫస్ట్ అసలు అమ్మాయిని పిలిపించి ఏంటని అడగమని చెప్తాం. వాళ్ళు మాట్లాడితే వాళ్ళ విచారణలోనే తెలిసిపోద్ది, వాళ్ళ విచారణలో వీళ్ళు తప్పు చేశారా వాళ్ళు తప్పు చేశారా. వన్స్ పోలీస్ సీరియస్ గా ఇంట్రాగేట్ చేస్తే ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది. అదే విలేజ్ కి వస్తుంది కదా మా, ఆ విలేజ్ కి వచ్చినప్పుడు మార్నింగ్ రమ్మంటే రాదు, ఈవినింగ్ 7:39కి వస్తుంది నైట్ లో. అప్పుడు మేము వెళ్ళలేని పరిస్థితి. అసలు రండి మీరు మాట్లాడదామన్నారు కదా. అమ్మాయి అంటే పిలిస్తే వచ్చే పద్ధతి కాదేమో కదా, అవునా? పోలీస్ వాళ్ళతోటి పోలీస్ వాళ్ళు పిలిపించే విధంగా ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మీరు దీనికి కావాల్సింది ఏంటంటే ఇదిగోండి రాచే నేను మీతో కూడా చెప్తున్నా, ముందు మీరు అర్జెంట్ గా మీ అమ్మ నాన్న మీ అక్కల చెల్లెలతో మాట్లాడండి.
మాట్లాడి ముందు ఈ పిచ్చి పిచ్చి వేషాలన్నీ ఆ అమ్మాయి వస్తే ఇంట్లో కూర్చోబెట్టి టీలు ఇవ్వడాలు కాఫీలు ఇవ్వడాలు ముందు మానేయమనండి. ఎందుకంటే మీరు జీవితాంతం సఫర్ అయ్యేది మీరు వాళ్ళు చేసే పిచ్చి పనుల వల్ల. సో మీరు అందరూ కలిసి ఒక కంప్లైంట్, ఈ ఫ్యామిలీ ఈ కుటుంబంగా మీరు అందరూ కలిసి అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా ఇలా జరుగుతుంది, ఈమె ఇట్లా వచ్చి ఇట్లా మమ్మల్ని టార్చర్ పెడుతుంది, ఈ నెంబర్ నుంచి ఇట్లా ఫోన్లు వస్తాయి, అన్ని నెంబర్లు నోట్ చేసి మీ దగ్గర ఉండి పక్కా కంప్లైంట్ క్లియర్గా ఫ్యామిలీ మొత్తం ఫేస్ చేస్తున్న ట్రబుల్ ఆ అమ్మాయితో పెట్టండి. పెట్టి ఇమీడియట్గా ఈ అమ్మాయి నుంచి మాకు రక్షణ కావాలి, ఈ అమ్మాయి మమ్మల్ని ఏమన్నా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మగవాళ్ళు ఫోన్లు చేస్తున్నారు కదా, మగవాళ్ళు ఫోన్లు ఆ నెంబర్లన్నీ ఇచ్చి ఆ నెంబర్లన్నీ వాళ్ళు వెరిఫై చేస్తారు. ఆ నెంబర్లన్నీ ఇవ్వండి, ఈ నెంబర్ నుంచి ఇట్లా మగవాళ్ళు ఫోన్ చేసి ఇట్లా చెప్తున్నారు, ఆ అమ్మాయి ఫోన్ చేసి ఇట్లా చంపేస్తాను పొడి చేస్తాను అంటుంది. ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే ఆ అమ్మాయిని పిలిపించి 110% ఇంట్రాగేట్ చేస్తారు. చేసినప్పుడు ఆ అమ్మాయి అన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పెళ్ళి ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఏం చేశారు అన్ని అడుగుతారు వాళ్ళు. ఆటోమేటిక్గా అప్పుడు ఆ అమ్మాయి రాంగ్ అయితే రాంగ్, రైట్ అయితే రాంగ్ తెలిసిపోద్ది. మేడం గారు ఇంకోటి కూడా ఉంది, షీ టీమ్ కి కూడా అప్రోచ్ అవ్వచ్చు. అయితే ఇంకా తొందరగా కూడా మీ మీరు ఫరీదా షీ టీమ్స్ కి పెట్టండి. బట్ ఏంటంటే యునైటెడ్ గా కలెక్టెడ్ గా అందరూ కలిసి పెట్టాలి కంప్లైంట్. ఆ బాధ్యత మీది. మీరు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు మీ కుటుంబంలో ఉన్నారా లేదా, మీ అమ్మ నాన్నకు మీరు ఇష్టమా కష్టమా అవన్నీ పక్కన పెట్టండి. సో మీ అమ్మ నాన్న మీ అక్కల చెల్లెళ్ళకి కూడా పిలిచి వాళ్ళకి బుద్ధి చెప్పంటే వాళ్ళు ఏదో ఆకతాయిగా చేస్తున్నారు ఈ పని, వాళ్ళు ఏదో సరదాగా ఆటగా ఉంది వాళ్ళకి అమ్మాయిని ఎంకరేజ్ చేయడం. వాళ్ళ ఇంత సీరియస్నెస్ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళు ఏదో అమ్మాయి వచ్చి మాట్లాడితే సరదాగా నీకు డబ్బులు ఇస్తుంది కదా నువ్వు ఉంచుకుంటే అట్లా అయ్యేది కదా, తీసుకెళ్ళి అందరినీ లోపలేస్తారు. ఆవిడ ముందే మాట్లాడారు వాళ్ళలా. సో అది దాని సీరియస్నెస్ వాళ్ళకి బజార్లో ఇలా పెడతాము మా అన్నని, ఎవరి ఇష్టం వస్తే వాళ్ళు కొనుక్కోవచ్చు, ఎవరితో ఎంత దమ్ముంటే అంత ఆడి తీసుకోవచ్చు అని చెప్తాను. అదే సో మీ చెల్లెళ్ళకి పిలిచి గడ్డి పెట్టి ఆడపిల్లల్లా మాట్లాడండి. బుద్ధి వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయ్యి మొగుళ్ళు సంసారాలు ఉన్నాయి కదా, ఇంకొకరి సంసారం గురించి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని మీ చెల్లెళ్ళకి బుద్ధి చెప్పి ఫస్ట్ అందరూ కలిసి ఒక కంప్లైంట్ ఇవ్వండి. ఆ కంప్లైంట్ ఎలా ఇవ్వాలన్నది ఆవిడ చెప్తుంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ఫార్వర్డ్ చేయాలి, దానికి కావాల్సిన సహాయం ఏదన్నా ఉన్నా కూడా మేము చేస్తాం. సో మీరు చేయాల్సిన పనులు మీరు కరెక్ట్గా చేసిన రోజు మా సహాయం మీకు ఉంటుంది. సరేనా?